ఛానల్ ఆంధ్ర సిస్టర్స్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చేయబోయే వంట టమాటా కొత్తిమీర రోటీ పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కేజీ టమాటీలు, 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు కరివేపాకు, అల్లం వెల్లుల్లి, 1 కప్పు పచ్చిమిర్చి, 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు, 1 3 ఎండుమిర్చి, రుచికి సరిపడే చింతపండు. ఇప్పుడు దీని యొక్క తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా పొయ్యి వెలిగి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ముందుగా కొంచెం కలుపుకోవాలి బాగా ఏగిన వరకు. అవన్నీ అవసరం లేదు, వేగుపనే కాబట్టి సైడ్కి తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇప్పుడు ధనియాలు వేయించుకోవాలి. ఇప్పుడు జీలకర్ర ధనియాలు వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత సైడ్కి తీసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కొంచెం వేసిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఎగిపోయింది. ఇప్పుడు సైడ్ తీసుకోవాలి. ఉల్లిపాయలు ఎగిపోయి సైడ్కి తీసుకోవాలి. ముందుగా మనం కోసి పెట్టుకుని ఉంచుకున్న టమాటాలు వేయించుకోవాలి. టమాటాలు వేగినప్పుడే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ రోటిని బాగా శుభ్రం చేసుకోవాలి. టమాటాలు కూడా యాడ్ చేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ రోటీ పచ్చడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇడ్లీ, వడ, దోశ దేంతోనైనా కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. 1 కప్పు రైస్ తినే వాళ్ళు 2 కప్పులు రైస్ తింటారు. అంత బాగుంటుంది ఈ పచ్చడి. మనం అనుకున్న విధంగా పచ్చడి మెత్తగా రుబ్బుకున్నాం. ఇప్పుడు దాన్ని వేరే గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ముందుగా ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతుగుళ్ళు, పెట్టుకున్న టమాటా పచ్చడిని యాడ్ చేసుకున్నాం.
స్మెల్ మాత్రం భలే వస్తుంది. స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. స్మెల్ చూస్తేనే తినాలనిపిస్తుంది. పచ్చడి నూరు గురించే టమాటా కొత్తిమీర రోటీ పచ్చడి రెడీ.